మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండం 14వ అధ్యాయం 33వ వచనము నుండి చివరి వచనం అనగా 57వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 33 నుంచి 35 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలగజేసిన యెడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి, నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియజెప్పవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు దేవుడు కుష్టుపొడను అనుమతించినటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంటి పరిస్థితి ఏంటి, దాని గూర్చిన కట్టడ ఏంటి అనే విషయాన్ని లేవియా కాండము 14వ అధ్యాయంలో మనం చూడగలం. లేవియా కాండం 14వ అధ్యాయం 33 నుంచి 53వ వచనం వరకున్న వాక్య భాగమును మనము గమనించినప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తికి కుష్టు వచ్చింది, కుష్టుపొడ వంటిది కనబడింది. యాజకుడు అతని ఇంటికి వచ్చి ఆ కుష్టుపొడను గమనించాలి. యాజకుడు కుష్టుపొడను చూడటానికి వచ్చినప్పుడు ఇంటి యొక్క గోడలను పరిశీలన చేయాలి. ఆ గోడలు పచ్చగా కానీ లేదంటే ఎర్రగా కానీ ఉంటూ ఉన్నాయంటే అది కుష్టుపొడ అని దాదాపుగా నిర్ధారణ అయినట్లే. కాబట్టి కుష్టు వచ్చినటువంటి ఆ వ్యక్తిని, ఆ ఇంటిని మరి 7 దినములు మూసి ఉంచాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, యాజకుడు ఆ ఇంటి నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచాలి. ఆ ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా లోపల ఉంచేసి 7 దినములు ఆ ఇంటిని మూసి ఉంచాలి. ఆ ఇల్లు ప్రత్యేకముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ 7 దినములు ఆ కుష్టుపొడ ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యేకముగా ఉండాలి. మాత్రమే కాదు, ఇప్పుడు ఒక చిన్న విషయం, యాజకుడు వచ్చే ముందు 7 దినములు ఆ ఇంటిని మూసి ఉంచాలా? యాజకుడు వచ్చిన తర్వాత 7 దినములు ఆ ఇంటిని మూసి ఉంచాలంటే 36వ వచనం, అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రం కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయని ఆజ్ఞాపించవలెను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. యాజకుడు ఇంటిలోనికి వచ్చే 7 దినములు ముందనమాట. అంటే యాజకుడు ఇంట్లోనికి వస్తున్నాడు, ఇంటికి వస్తాడు, అది కుష్ఠా కాదా అని చెప్పి నిర్ధారిస్తాడు అనేటటువంటి దినమునకు ముందు ఏం చేయాలంటే ఆ ఇల్లు ఖాళీ చేయాలి. ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అపవిత్రము కాబట్టి ఇంట్లో సామాను ఉండకూడదు. ఆ సామానంతా ఎత్తుకొని మరి ఆ ఇంటిని ఖాళీ చేసి యాజకుడు వచ్చే నాటికి ఇంటి లోపల ఏమీ ఉండకూడదు. ఎందుకంటే ఇంటి లోపల ఉన్నదంతా కూడా అపవిత్రం కాబట్టి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇల్లు ఖాళీ అయిపోతుంది. అప్పుడు యాజకుడు వస్తాడు, గోడల్ని పరిశీలన చేస్తాడు. అవి పచ్చగా కానీ ఎర్రగా కానీ ఉంటే 7 దినములు ఆ ఇంటిని మూసి ఉంచుతాడు. 7వ రోజు తిరిగి వచ్చి చూసినప్పుడు ఆ పొడ ఇంటి గోడల్లో వ్యాపించినట్లయితే అది మరి యాజకుని సెలవు చొప్పున ఆ పొడగలిగిన రాళ్లను ఊడదీసి ఊరు వెలుపల ఉన్నటువంటి అపవిత్ర స్థలంలో పారవేయాలి. ఆ సమయంలో ఇంటి లోపల చుట్టూ గోడలు గీయించాలి. గీసిన పెళ్లలను ఊరి వెలుపల ఉన్న అవతల స్థలమున పారవేయాలి. వేరు రాళ్ళు తీసుకొని వచ్చి పెట్టాలి. అప్పటికీ మరలా ఆ కుష్టుపొడ వ్యాపించిందంటే
ఆ రాళ్లను కూడా ఊడదీయించి దాని అడుగును పూయించిన తర్వాత మరలా గనక ఆ పొడ గనక వ్యాపించిందంటే ఇక ఈసారి అది కొరుకుడు కుష్టము కాబట్టి అది అపవిత్రమైంది కాబట్టి ఆ ఇంటిలో ఉన్న సమస్తమును తీసుకుని వెళ్ళి ఊరి వెలుపల ఉన్న అపవిత్ర స్థలములో పారవేయాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత ఆ ఇంట్లోకి ఎవరైతే ప్రవేశిస్తాడో, పండుకుంటాడో వాడు బట్టలు ఖచ్చితంగా ఉతుక్కోవాలనే విషయాన్ని కూడా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంటిలో పొడ వ్యాపించక వ్యాపించని ఎడల పొడ బాగుపడింది కాబట్టి ఆ వ్యక్తి పవిత్రుడని నిర్ణయించాలి. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూసినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత, అంటే మరలా ఈ యొక్క ఫ్లోరింగ్ వేసిన తరువాత, ఫ్లోరింగ్ అంటే అప్పుడు ఇంటిని అడుసుతోటి మరి ఏం చేసేవారంటే అతికేటటువంటి వారు. మనం కళ్ళాపితోటి అప్పుడు పూర్వపు దినాల్లో ఈ తాటాకు ఉన్నటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో, ఇల్లు ఏవైతే ఉన్నాయో, తాటాకు కప్పులతో ఉన్న ఇంటిని మరి కళ్ళాపుతోటి ఏం చేసేవారంటే అతికేటటువంటి వారు. అలాగే అడుసు అతికిన తరువాత ఆ ఇంటిలో పొడ గనక వ్యాపించకపోతే ఆ వ్యక్తి బాగుపడ్డాడని అర్థం. ఆ పొడ బాగుపడిందని అర్థం. అప్పుడు ఆ ఇల్లు పవిత్రము అని ఎంచబడుతుంది. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలిగా 2 పక్షులు, దేవదారు కర్ర, రక్తవర్ణపు నూలు, హిస్సోపు ఆ వ్యక్తి తీసుకొని వచ్చినప్పుడు, యాజకుడు అతని పక్షాన ఆ బలులను అర్పించినప్పుడు అతడు శుద్ధుడవుతాడు. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రభువు దినం మనం దేవుని ఆలయమునకు వెళ్ళాలి. సకాలమునకు వెళ్ళటానికి సిద్ధపడదాం. అయితే అంతకంటే ముందుగా ఒక ప్రాముఖ్యమైన సత్యం ఉంది. అదేంటంటే మన పక్షాన మన పాపపు కుష్టుకు అన్ని రకాల బలులను మన ప్రభువైన యేసుక్రీస్తు వారే అర్పించారు. దయచేసి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ప్రభువుని ఆరాధించాలి. హృదయపూర్వకంగా మన బలులను మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అర్పించాలి. హృదయపూర్వకంగా మన ఆరాధనను, జిహ్వా ఫలములను మన యేసుక్రీస్తు ప్రభు వారికి అర్పించాలి. ఎందుకంటే ఆయనే మనలను రక్షించాడు, మన కొరకు ప్రాణత్యాగం చేశాడు, రక్తమంతయు కార్చి మనలను విమోచించాడు. ఒక ప్రాముఖ్యమైన మాటను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ కుష్టుపొడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఇల్లు అపవిత్రము, అతను కలిగిన సామాన్లు అపవిత్రము. అపవిత్రమైనటువంటివన్నీ అపవిత్రమైన స్థలములో పడవేయబడుతున్నాయి. అయితే అపవిత్రమైన స్థలములో ఉన్న మనలను పరిశుద్ధమైన తన మందిరంలోనికి దేవుడు నడిపించాడంటే మన దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి మన దేవుని మనం ఎంత గొప్పగా ఆరాధించాలి. కాబట్టి ఈ సమయంలో మన ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం, ఆయనను ఘనపరుద్దాం, ఆయనను హెచ్చిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.